అందరికీ నమస్తే అండి. ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ సివిక్స్ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 3 51 to 75 బిట్స్ ఈరోజు నేర్చుకుందాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామస్థాయి సంస్థ గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ వ్యవస్థలో మండల స్థాయి సంస్థ మండల పరిషత్, పంచాయతీరాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి సంస్థ జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీకి ఎన్నికైన అధిపతి సర్పంచ్, స్థానిక సంస్థల్లో మహిళలకు రాజ్యాంగపరంగా కనీస రిజర్వేషన్ 1/3 వంతు. ప్రజాస్వామ్యానికి ప్రాథమిక లక్షణం ప్రజల భాగస్వామ్యం. ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం ఎవరికి ఉంటుందంటే ప్రజలకు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? నేరుగా పాల్గొని. భారతదేశం ఏ రకమైన ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తుంది? ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. రాజకీయ పార్టీ అంటే ఏమిటి? రాజకీయ అధికారాన్ని పొందడానికి పనిచేసే వ్యవస్థీకృత సమూహం. భారతదేశంలో రాజకీయ పార్టీలను గుర్తించే సంస్థ ఎన్నికల సంఘం. జాతీయ పార్టీకి గుర్తింపు ఇచ్చేది భారత ఎన్నికల సంఘం. ప్రతిపక్ష పార్టీ ప్రధాన పాత్ర ఏమిటి అంటే ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడం. ప్రజాభిప్రాయం అంటే ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రజల అభిప్రాయం. ఒత్తిడి సమూహం ప్రధాన లక్ష్యం ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం. భారతదేశంలో చట్టాలను రూపొందించే ప్రధాన సంస్థ పార్లమెంట్. మనీ బిల్లును మొదట ఎక్కడ ప్రవేశపెడతారు? లోక్సభలో. లోక్సభకు అధ్యక్షత వహించేవారు స్పీకర్. రాజ్యసభకు పదవీరీత్యా అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్లో అత్యధిక సభ్యులున్న సభ లోక్సభ. రాజ్యాంగ సవరణకు సంబంధించిన ప్రధాన ఆర్టికల్ 368. భారత రాజ్యాంగ సంరక్షకుడిగా పరిగణించబడే సంస్థ సుప్రీంకోర్టు. న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూ అంటే చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయో లేదో అని పరిశీలించడం. ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించేది న్యాయ వ్యవస్థ. చట్టం ముందు అందరూ సమానమనే భావన ఏ హక్కుకు సంబంధించినది? సమానత్వపు హక్కు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.